ఆంధ్ర రాష్ట్రంలో దాడులు జరగటం ఎన్టీఆర్ టైం నుంచి జరుగుతుంది. తెలుగుదేశం ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పురుడు పోసుకుందో ఆ రోజు నుంచి కూడా ఎస్సీల మీద దాడులు జరగడం జరిగింది. మీకు ఉదాహరణ చెప్తా ఉంటా. చుండూరు ఒకటి, కారంచేడు ఒకటి. అది భారతదేశ చరిత్రలో మర్చిపోని సంఘటన. అది ఎవరి మీద జరిగిందంటే చుండూరు ఏమో మాదిగల మీద, కారంచేడు మాలాల మీద. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా ఛానల్ కూడా దాన్ని ఎలుగెత్తి చాటినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు కులపరంగా పోవటం వల్ల అది నీరుగారిపోవటం జరిగింది. తర్వాత కాలంలో మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఎస్సీల్ని యూనిట్గా ఉండడం వల్ల చూడలేక ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తుంటే వారిని విడదీసి ఈ రోజున ఈ దాడులకు మూల కారణం తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఎక్కడా లేని సంస్కృతి పిఠాపురంలో కూడా వచ్చింది. చిన్నపిల్లల్ని స్కూల్లో కులం పేరుతోటి పెట్టి ఈ రోజున చాలా మానసికంగా ఎస్సీలని ఇబ్బందులు పెడతాం జరుగుతుంది. ఈరోజు ఎవరో సాలమాన్ రాజు ఒక్కడే కాదు చనిపోతా. విశాఖపట్నంలో ముంజారు గ్రామంలో కొంతకాలంగా ధర్నా జరుగుతుంది. దానికి కారణం జనసేన పార్టీ. పిఠాపురంలో జరిగింది కూడా జనసేన పార్టీ. అలాగే కొన్ని గ్రామాల్లో మహిళా స్త్రీల్ని మానభంగం చేసి చంపేస్తున్నారంటే తెలుగుదేశం, జనసేన ఈ రెండూ కలిసి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా తయారు చేస్తూ కేవలం ఎస్సీ జాతికి రక్షణ లేకుండా చేస్తుంది. అందుకే మేము చెప్తున్నాం, మాకు భారత రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది, దాన్ని కాపాడండి. మీరు మాకు ఏమి ఫ్రీలో అవసరం లేదు, ఫ్రీ బస్సులు అవసరం లేదు, మాకు ఎడ్యుకేషన్ ఇచ్చి ఏవైనా చేయండి. 3 ప్రధాన కులాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి మాల, మాదిగ, రెల్లి. ఈ 3 కలిసి ఉన్నప్పుడు ఎవడో పప్పులు సాగల. మరి చుండూరు కారంచేడు సంఘటనలో ఎటువంటి సంఘటన జరిగినప్పుడు ఎటువంటి ఉద్యమం జరుగుతుందో తెలుసు. అది తర్వాత చంద్రబాబు గారు పుంజుమంటూ ఈ రోజున ఉద్యోగం లేకుండా మా ముగ్గురిని విడగొట్టి యూనిటీ లేకుండా మేము పిల్లి కొట్టుకుంటే కోతు రొట్టు పట్టుకెళ్ళిపోయినట్టు చూస్తూ ఆనందిస్తుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అటువంటి కూటమి ప్రభుత్వాన్ని దళితులు కళ్ళు తెరిచి తొందరగా దింపేయాలని కోరుకుంటూ